గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. డయాబెటీస్ ఎన్ని రకాలు, డయాబెటీస్ రకాలను బట్టి సమస్యలు ఉంటాయా, షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ వరలక్ష్మి మనతో ఉన్నారు. డాక్టర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ డయాబెటీస్ అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ వచ్చి యూజువల్గా మనకి చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వలన, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు వాటి వల్ల కూడా మనకు డయాబెటీస్ వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకి కొంత జెనెటిక్ ససెప్టబిలిటీ ఉన్నప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే కనుక మనకు ఈ డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చేసి మనకి అది డీజనరేషన్ వల్ల కావచ్చు, అంటే ఏజ్ పరంగా వచ్చేది. తర్వాత మన డైటరీ హ్యాబిట్స్ కానీ లేదా వంశ పారంపర్యత ఉన్నా కూడా మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావచ్చు అనమాట. ఓకే, జనరల్గా డయాబెటీస్ అని షుగర్ ఇలా అంటూ ఉంటాం కదా, అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి చెప్పండి. షుగర్ వ్యాధి అంటే ఫస్ట్ మనకి మన శరీరం లోపల షుగర్ అనేది, అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్లడ్ లోపల 80 to 120 ml ఎప్పుడు కూడా మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ మనకు మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇది ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే దానికి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ అనేది దానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే శరీరం లోపల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కనుక ఎక్కువ తక్కువ అయిందనంటే దాని లోపల ఇన్సులిన్ యొక్క లోపం వల్లనే మనకి ఈ హెచ్చు తగ్గులు అనేవి కనపడుతుంటాయి అన్నమాట. ఈ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మన ప్యాంక్రియాస్ అనేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి మనకు తయారవుతుంది. ఎప్పుడైతే కనుక ఇన్సులిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుందో మనకి ఈ బ్లడ్ లెవెల్స్ అనేటువంటివి హై అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, నెల్లూరు నుండి శ్రీనివాసచారి ఉన్నారు. శ్రీనివాసచారి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. అట్లాగే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నాకు ఒక 2 ఏళ్ళగా డయాబెటీస్ ఉంది, కంట్రోల్లోనే ఉంది. గ్లైకోమిట్ 500 ఉదయం సాయంత్రం వేసుకుంటాను. ఇటీవల కొలెస్ట్రాల్ ఉందని వేరే లో లిఫ్ 10 అని ఇస్తున్నాడు డాక్టరు. అవి వేసుకున్న నరాలు కొంచెం వీక్ గా ఉంటుంది. సరే, అది దాని గురించి కంట్రోల్లోనే అదే 150 అట్లా వచ్చిన తర్వాత ఉంది, తర్వాత 120 వెనక తలికి ఉంది, అట్లా ఉంది. ఓకే అండి. ఈ డయాబెటీస్ లోపల ఏంటంటే మనకు డయాబెటీస్ ఉంది అంటే కనుక మనకి ఇమీడియట్గా మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా మన రక్తం లోపల హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండాలి. అంటే మనకి 35 కంటే ఎక్కువగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. అదేవిధంగా ట్రైగ్లిసరైడ్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక 200 కంటే కూడా మనకి మించకుండా తక్కువగా ఉండేలాగా మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైనప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల మనకి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే ఏదైనా కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, యాంజైనా అంటే మన చెస్ట్ పెయిన్ లాంటివి కానీ రావచ్చు అన్నమాట. అయితే ఎప్పుడైతే కనుక ఈ మనకు డయాబెటీస్ లోపల షుగర్ కంట్రోల్గా లేదో అలాంటప్పుడు మనకు నర్వ్స్ కూడా మనకి డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈ గ్లూకోజ్ లెవెల్స్ మనము లిమిట్లో కనుక మెయింటైన్ చేయనట్లయితే మనము ఈ కాంప్లికేషన్స్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ లోపల హైపర్ టెన్షన్ అనేది కామన్గా చూస్తుంటాం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళ లోపల ఇది ఎక్కువ కామన్. కాబట్టి మనకి ఈ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి గ్లైకోమెట్తో పాటు హోమియో ట్రీట్మెంట్ కనుక కొంతకాలం కనుక తీసుకున్నట్లయితే మీరు చెప్తున్నటువంటి ఈ కాంప్లికేషన్స్ నుండి మీరు కంప్లీట్గా ఉపశమనం పొందొచ్చు. నెక్స్ట్ అనంతపురం నుండి రాజ్యలక్ష్మి ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు, డాక్టర్ వరలక్ష్మి ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో హలో మేడం, మా మమ్మీకి షుగర్ లెవెల్స్ చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పాను మేడం. పోయిన ఇయర్ జనవరిలో హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఓకే.
ఇది షుగర్ 154 ఉంది అని చెప్పినారు. 165 అయితే షుగర్ వచ్చేసినట్టే ఇంకా అని చెప్పినారు. ఓకే, అది తిన్న తర్వాత తినక ముందమ్మా? తినక ముందు మేడం. ఓకే, ఇప్పుడు చాలా లెవెల్స్ 1 ఇయర్ అయిపోయింది మేడం. ఏం చూసుకోలేదు, మళ్ళీ కూడా ఎంత ఉంది అనేది ఏం చూసుకోలేదు. సో కళ్ళు కూడా ఐసైట్ కూడా చాలా తగ్గిపోయింది మేడం. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారమ్మా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు మేడం. పోయిన ఇయర్ ఆపరేషన్ జరిగింది, తర్వాత ఇంకా బాగానే ఉంది, షుగర్ లెవెల్స్ ఏం దాటలేదు అని ఇంకా ఏం తీసుకోలేదు. ఒకసారి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం. ఓకేమ్మా, ఒకసారి డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ అయిన తర్వాత అది ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. అది మళ్ళీ కంప్లీట్గా తగ్గడానికి అవకాశం లేదు. మీరు వచ్చేసి ఆల్రెడీ సర్జరీ కూడా వెళ్ళింది అంటున్నారు. డయాబెటీస్ లోపల ఒక కాంప్లికేషన్గా చెప్పుకుంటాం డయాబెటిక్ రెటినోపతి, అంటే కంటికి సంబంధించినటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ షుగర్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువైనప్పుడు కంటికి సప్లై చేసేటువంటి ఆర్టరీస్, క్యాపిలరీస్ యొక్క వాల్స్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు ఆ ఏరియా లోపల మనకి విజన్ అనేది, అంటే కన్ను చూపు తగ్గడం కానీ, లేదంటే మనకు క్యాటరాక్ట్, గ్లాకోమా లాంటి కంటి సమస్యలు కూడా మనకు అన్కంట్రోల్ డయాబెటీస్లో కామన్గా చూస్తూ ఉంటాం. అమ్మగారికి డయాబెటీస్ ఉన్నట్లుగా డయాగ్నోస్ అయ్యింది, మీరు మధ్యలో ట్రీట్మెంట్ అనేది ఆపేయడం అనేది సమంజసం కాదమ్మా. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా తీసుకుంటూనే ఉండాలి. ఆల్రెడీ 154 ఫాస్టింగ్ అంటే చాలా ఎక్కువ. ఇది పోస్ట్ లంచ్ 154 అంటే ఓకే, బట్ మీరు చెప్తున్నది ఏంటంటే ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ 154 అంటున్నారు. అంటే గ్లూకోజ్ అది షుగర్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ రిపోర్ట్ ఉంటే కనుక, లేదంటే మళ్ళీ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించండి, మీకు వీలైన సలహా ఇస్తారండి. నెక్స్ట్ రాజమండ్రి నుండి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. నాకు 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే, నా ఏజ్ 55 ఇయర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, మామూలుగా నాకు అన్కంట్రోల్డ్ గా ఉంటుందండి. ఓకే, 200 240 అట్లా ఉంటుంది. ఓకే, హోమియోపతి అయితే వాడలేదు కానీ అలోపతి వాడుతున్నాను. ఇప్పుడు నేను సెక్సువల్ గా ఉపయోగపడతలేదు మేడం, దానికి ఏంటి ప్రాబ్లం? నర్వ్స్ అది ఏంటి, ఎలాగా ఇచ్చేయాలి? దానికి ఏమైనా వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే అండి, డయాబెటీస్లో అండి మనము ఎప్పుడు కూడా ఈ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మనము 80 to 120 ఉండేలాగా మెయింటైన్ అవ్వాలండి బ్లడ్ షుగర్ లెవెల్స్, అట్లీస్ట్ ఆఫ్టర్ మెడికేషన్ అయినా కానీ. అప్పటికి కూడా మీకు కంట్రోల్గా లేదు అని అంటే కనుక తప్పకుండా దానికి తగినటువంటి కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అది డైటరీ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ. ముఖ్యంగా మనకు ఈ డయాబెటీస్ అనగానే మనకి అందరిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే మనకు కంప్లీట్గా డైట్ మానేయటం కానీ, లేదనంటే మనము ఎలాంటి డైట్ తీసుకోవాలనేటువంటి అవగాహన లేకపోవటం వల్ల మనకి తీసుకోకూడని డైట్ ఎక్కువగా తీసుకోవటము, అవసరమైనది తక్కువగా తగ్గించుకోవటం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటీస్ దానితో ఉండేటువంటి కాంప్లికేషన్స్తో, అంటే మనకు ఫ్యాటిగ్ అంటే నీరసం కనిపిస్తుంది, మనకు ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవటము, అదర్ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల మనకి యాక్టివ్గా ఉండలేకపోతాం. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్గా తగ్గించుకుంటారు. అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్గా కొన్నిసార్లు మనకి జాయింట్ పెయిన్స్ కానీ, మసిల్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, నర్వ్స్ పెయిన్స్ కానీ, న్యూరాలజియా కానీ అలాంటివి మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ఇలాంటి కండిషన్లో పేషెంట్స్ ఏంటంటే కంప్లీట్గా రెస్ట్గా ఉంటారు. దానివల్ల కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి రేస్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా డయాబెటీస్ లోపల మనము తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మెడికేషన్తో పాటు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్. అంటే ఒక 45 minutes to 1 hour వరకు మనకి వాకింగ్ కానీ, లేదంటే జిమ్ కానీ, యోగా కానీ, లేదా స్విమ్మింగ్ కానీ ఏదైనా ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మనం డైట్ తీసుకునేటువంటి డైట్ లోపల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, వాటర్ అనేది సమపాల లోపల మనం తీసుకొని దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి మానసిక ఒత్తిడి కనుక తగ్గించుకున్నట్లయితే డెఫినెట్గా మెడికేషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా మనం డయాబెటీస్ నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. నెక్స్ట్ సూర్యాపేట నుండి సతీష్ కుమార్ ఉన్నారు. సతీష్ కుమార్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను 3 years నుంచి డయాబెటిక్ ట్రేస్ అయింది. ఓకే.
ఎట్ ప్రెసెంట్ ఫాస్టింగ్ 160, పోస్ట్ లంచ్ 220 ఉంది. ఓకే మేడం ఇంగ్లీష్ మెడిసిన్ నేను గ్లైకోమేట్ SR 500 మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డైలీ వాడుతున్నాను. మేడం ఫ్యూచర్ లో ఇవి డోసేజ్ ఇంగ్లీష్ మెడిసిన్ పెంచకుండా ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు హోమియో కూడా యూజ్ చేయవచ్చా ప్యారలల్ గా? డెఫినెట్గా అండి. ఇలా మనకి ఏంటంటే మీరు ఇలాంటి పేషెంట్స్ చాలామంది మా దగ్గరకు వస్తుంటారండి. ట్రీట్మెంట్ అనేది అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి అన్కంట్రోలబుల్ ఉంటాయి. తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్తో చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. ఫస్ట్ మేము చేసేది ఏంటంటే మీకు ఆ డయాబెటీస్తో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కంట్రోల్లోకి వస్తాయి. ఈ మనం తీసుకునేటువంటి అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు కనుక మనం హోమియో కనుక స్టార్ట్ చేసినట్లయితే ఒక మినిమం ఒక 6 months రెండు కూడా ప్యారలల్గా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యూస్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఫస్ట్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయబడతాయి. ఆ తర్వాత మీ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేసి వాటిని నార్మలైజ్ క్రమక్రమంగా కొంతవరకు నార్మల్గా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ నార్మల్గా తీసుకురావడం అనేది డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్, తర్వాత ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ట్రీట్మెంట్కి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా సివియారిటీ, ఎంత క్రానిసిటీ అంటే మనం ఎన్ని ఇయర్స్ నుంచి మనం డయాబెటీస్ అనేది సఫర్ అవుతున్నాము, తర్వాత మన షుగర్ లెవెల్స్ కూడా ఏ మేరకు ఉన్నాయి అనే దాని మీద ఈ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారు భద్రాచలం నుండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో 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 మేడం గారు హలో చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మా మిసెస్కి 2006 నుంచి షుగర్ అటాక్ అయింది మేడం. ఓకే. అంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాళ్ళం మేడం. పెద్ద కంట్రోల్ ఏం లేదు. అయితే హోమియోపతిలో డయాజా టానిక్ అని ఒకటి వాడుతున్నాం మేడం ఒక 1 year నుంచి. ఓకే. అయితే కొంచెం కాళ్ళు నొప్పి ప్లస్ వెన్నుపూస నొప్పి ఇవి ఒక 2 months నుంచి ఉన్నాయి మేడం. ఓకే. హోమియోపతి హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ ఏమి తగ్గట్లేదు మేడం. ఓకే. ఏజ్ ఎంత అండి మీ మిసెస్? 36 అండి. 36. ఓకే మేడం. ఓకే అండి. ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నారండి? హోమియోపతి కంపల్సరీ మేడం, డైలీ. ఓకే అండి. మీరు హోమియో విధానం లోపల ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమంను ఫాలో అయినట్లయితే మనకు రిజల్ట్స్ అనేటువంటివి చాలా అక్యురేట్గా, చాలా పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇదేంటంటే మన యొక్క పేషెంట్ ఉన్నటువంటి డయాబెటీస్ అనేది టైప్ 1 టైప్ 2 అనేది ఫస్ట్ మనం చూసుకొని దానికి డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటో మనం ఫస్ట్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కారణాన్ని బట్టి కనుక మనం ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుందండి. వీలైతే మీరు మీ లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని పాజిటివ్ క్లినిక్ వచ్చినట్లయితే మీకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ బెంగళూరు నుండి నవీన ఉన్నారు. నవీన గారు. హలో నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు ఏజ్ 33 అండి. ఓకే. 2 years బాబు, 1.5 year పాప ఉంది. అయితే నేను మొన్న 2 weeks బ్యాక్ షుగర్ టెస్ట్ చేయించుకున్నానండి. ఫాస్టింగ్ మార్నింగ్ 121 ఉందండి. అయితే ఏమైందంటే కళ్ళు ఇట్లా లెఫ్ట్ అయ్యి బాగా అదురుతూ ఉన్నట్టు ఉండేది. మొన్న కొంచెం తగ్గింది, ఇప్పుడు బాగా పెరిగేది, అదే బాగా అదురుతున్నట్టు ఉండేది. అయితే మళ్ళీ పాపకి 1 month ఉన్నప్పుడు అండి 3 months వరకు 58 ఉన్నాను కేజీస్ వెయిట్. ఆ తర్వాత బాగా లావ్ అవుతున్నానని తెలిసి కొద్దిగా డైటింగ్ చేసి ఇప్పుడు 53కి అట్లా వచ్చానండి. ఓకే. అయితే నేను మెడిసిన్ ఏం తీసుకోవట్లేదు. ఫ్యూచర్ లో షుగర్ ఎక్కువ అయిద్దంటారా, లేకపోతే అదే కొంచెం కనుక్కుందామని చేశాను. 121 తిన్న తర్వాత తినక ముందు? తినక ముందు 121. ఓకే అండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంతకంటే ఎక్కువ ఉండిందండి షుగర్ టెస్ట్ చేయిస్తే? షుగర్ ఎప్పుడు చేయించుకోలేదు. అయితే 2 years బాబు అన్నాడు అన్నాను కదా, అప్పుడు డెలివరీ అప్పుడు డాక్టర్ ఏమందంటే ఉమ్మనీరు ఎక్కువ ఉంది బాగా, దానివల్ల ఫ్యూచర్ లో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, చేయించుకోండి అండి. అందుకని పాప 1 year అయ్యాక మళ్ళీ చేయించుకున్నాను అనమాట. మదర్ కి కానీ ఫాదర్ కానీ షుగర్ ఉందమ్మా మీ ఫ్యామిలీలో? ఎవరు లేదు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి. ఓకే అండి. యూజువల్గా ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ లోపల అంటే డెలివరీ లోపల బిగ్ బేబీ ఉన్నప్పుడు మనకు ఫ్యూచర్లో అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ ఏమన్నా ఉందా ఒకసారి మనము చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చేటువంటి
అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు మీకు ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఆల్రెడీ మీకు 121 అని అంటే కొంచెము మీకు డయాబెటీస్ వచ్చేలాగా ఉంది, అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ అనే చెప్పుకోవచ్చండి. 125 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మేము ప్రీ డయాబెటిక్ స్టేట్ అని చెప్తాము. అంటే మీకు 121 ఉంది కాబట్టి మీరు ముందు నుండే కనుక మీరు డైట్ విషయంలో కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ విషయంలో కానీ మీరు జాగ్రత్త వహించినట్లయితే మీరు డయాబెటీస్ రాకుండా ఇంకొక 10 years వరకు మీరు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ వైజాగ్ నుండి మురళి ఉన్నారు. మురళి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మురళి అండి, వైజాగ్ నుంచి. ఓకే. యాక్చువల్గా నాకు 10 years నుంచి దీంతో డయాబెటీస్ ఇది అవుతున్నాను. ఓకే. అంటే ఇది ఇప్పుడు ఏంటంటే డయాబెట్రల్ టాబ్లెట్ మెట్ఫార్మిసిన్ గిప్టాజోన్ వాడుతున్నాము. ఓకే. కంటి కింద భాగం బ్లాక్ గా అవుతుందండి, లైట్ గా. ఓకే. అదే దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. 2 కళ్ళా ఒకే కన్నా అండి? 2 కళ్ళు అండి. ఓకే. ఇది మామూలుగా అంటే నిద్రలేమి అంటే ఇన్సామ్నియా, నిద్ర ప్రాపర్గా లేకపోయినా కూడా మనకు కళ్ళ కింద నల్లగా అవడం అనేది చూస్తుంటాము. అదే కాకుండా అనిమిక్ ఉంటే కూడా అంటే మనకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా కంటి చుట్టూ నల్లగా అవటం అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. మీరు డయాబెటీస్కి ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ మీద ఉన్నారు, ఇదేమి పెద్ద సమస్య ఏం కాదండి. దీనికి కొంచెం మంచి రెస్ట్ తీసుకొని సరైన ఫుడ్ తీసుకున్నట్లయితే ఇది తగ్గిపోతుంది. దీనికి సంబంధించి కూడా హోమియో లోపల చాలా చక్కటి మెడికేషన్ ఉన్నది, మీరు కనుక సంప్రదించినట్లయితే మీకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ నుండి వినయ్ కుమార్ ఉన్నారు. వినయ్ కుమార్ గారు, డాక్టర్ వరలక్ష్మి ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా నేను 6 months బ్యాక్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను మేడం. ఓకే. అయితే అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని రిపోర్ట్ చూపించింది. ఇమీడియట్ గా నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఆ తర్వాత డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ ఇంకా ఇమీడియట్ గా డయాబెటీస్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవ్వకుండా 2 months వెయిటింగ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయమని చెప్పాడు. తర్వాత మళ్ళీ నేను 2 months ఆగి తర్వాత చెక్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి మేడం. పోస్ట్ లంచ్, ఆఫ్టర్ లంచ్ డయాబెటీస్ ఏవైతే నంబర్స్ ఉంటాయో అవి లెవెల్ కంట్రోల్ ఉన్నాయని చూపించింది అది. సో డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ మొత్తం డిస్కంటిన్యూ చేసి ఇచ్చాడు అతను. అయితే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, ఆఫ్టర్నూన్ మనం ఆఫీస్ వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ కి బిఫోర్ 12:30కి అట్లా లంచ్ చేస్తాను నేను. ఒక 1/2 an hour అట్లా లేట్ అయిపోయిందంటే చాలా విపరీతమైన ఆకలి వేయడము, అదంతా మళ్ళీ ఎక్కువ నేను రెసిస్ట్ చేసుకోలేని పరిస్థితి అన్నట్టు. అయితే మళ్ళీ ఇమీడియట్ గా నేను డయాబెటీస్ చెక్ చేయించుకుని ఉందో ఏమో అన్న డౌట్ తోటి చెక్ చేయించుకుంటాను, కానీ రిపోర్ట్స్ లో నార్మల్ ఉంది మేడం. నాకు ఇది అర్థం అవుతుంది లేదు, ఇది డయాబెటీస్. మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందా అండి? ఫాదర్ కానీ మదర్ కానీ ఉందా? మీరు ఫాదర్ కి ఉంది. ఫాదర్ కు ఉన్నదా? ఓకే అండి. ఇది అంటే మనకు అపటైట్ ని టాలరేట్ చేయలేకపోతే దానిని మనము ప్రీ డయాబెటిక్ స్టేట్గా అంటే మనకు కొంత ఒక 1 hour, 1/2 an hour, ఈవెన్ 1/2 an hour లేట్ అయినా కూడా మనము హంగర్ని టాలరేట్ చేయలేరు అనమాట. చేయలేకపోతే దాన్ని ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటారు. అంటే కొంత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళలో కూడా ఇలానే అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఒక్కసారి HbA1c ఒక టెస్ట్ చేస్తారండి. ప్రీ డయాబెటిక్ స్టేట్ ఏమైనా ఉంటే కనుక అది రూల్ అవుట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది, అదొకసారి చేయించుకోండి. మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఒకసారి తెలిసిపోతుంది. దానికి అనుగుణంగా మీరు డైట్ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్గా చేసినట్లయితే మీకు ఎలాంటి మెడికేషన్ లేకుండా ఇంకొక 5 to 10 years వరకు పోస్ట్పోన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ చిత్తూరు నుండి విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. మాకు 5 months నుంచి షుగర్ వచ్చింది మేడం. మేడం ఆఫ్టర్ మీల్స్ 120 అట్లా ఉంటుంది మేడం. ఓకే. మీల్స్ తర్వాత 170, 200 అట్లా ఉంటుంది మేడం. దానికి ఏమన్నా చెప్తాను మేడం. ఇప్పుడు వాడుతున్నారండి ఏమన్నా మెడిసిన్స్?
వాడతాను మేడం. ఓకే, ఎన్ని ఎస్ఆర్ 500 రాస్తాను మేడం. ఓకే అండి. ఇప్పుడు ఓకే అండి, ఈ మెడిసిన్స్తో పాటు అండి మీకు రీసెంట్గానే డయాగ్నోస్ అయింది కాబట్టి మీరు ఏంటంటే ఈ కొంచెము మీరు తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో, తర్వాత ఎక్సర్సైజ్ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకా ఈ లెవెల్స్ అనేటువంటి ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయండి షుగర్ లెవెల్స్ అనేవి, ఇవి అలా ఇంకా పెరగకుండా మనము కంట్రోల్ చేసే విధంగా హెల్ప్ అవుతుంది. వీలైతే మీరు ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి, దీంతో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి మోహన్ రావు ఉన్నారు. మోహన్ గారు అవునండి, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారు లైన్ లో ఉన్నారండి. చెప్పండి గారు, నా వయసు 37 అండి. ఓకే, నాకు 3 years అనే డయాబెటీస్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఈ ఆఫ్టర్ మీల్స్ అంటే లైక్ ఇచ్చేసి ఫాస్టింగ్ చేసిన తర్వాత కూడా 250 వరకు వస్తుంది. నేను ఆయుర్వేదిక్ వాడుతున్నానండి. ఓకే, అందుకోసం దాని గురించి ఏమైనా హోమియోపతిలో ఇబ్బంది ఏమి ఉండవండి. ఒక్కోసారి ఒళ్ళు నొప్పులు ఉంటుంటాయి. ఓకే, అంతే ఇబ్బంది అండి, కానీ మిగతావన్నీ కానీ కామన్ గా ఏం ఇబ్బంది ఉండదండి. 250, 360 వరకు చూపిస్తుంటది. ఓకే అండి. ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి, ఏంటంటే ఈ డయాబెటీస్ లోపల మీరు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఇలానే చాలామంది పేషెంట్స్ ఏంటంటే మనకి ఈ డయాబెటీస్ వ్యాధి యొక్క లక్షణమే అది అనమాట. అంటే మనకు పూర్తిగా ఎక్కువ అయ్యేంత వరకు మనకి ఎలాంటి సమస్యలు అనేటువంటివి బయటకు కనిపించవు, ఎలాంటి సిమ్టమ్స్ కనపడవండి. మీకు ఆల్రెడీ 200 సమ్ చేంజ్ అని చెప్తున్నారు కాబట్టి మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మీకు కరెక్ట్గా పనిచేస్తలేదని ఇది ఒక సైన్ అనమాట. అంటే మీకు 200 అబోవ్ ఉన్నాయి, మీరు మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నా కూడా. కాబట్టి మీరు ఏంటంటే ఇమీడియట్గా మీరు అలోపతిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. దానికి ప్యారలల్గా మీరు హోమియో కూడా స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు షుగర్ లెవెల్స్ అనేటువంటివి నార్మలైజ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ చిత్తూరు నుండి నాబుని ఉన్నారు. నాబుని గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. అండి, నమస్తే అండి. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నానండి. మా పేరు మాబుని. నేను డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే అండి. మాక్సిమం ఒక 6 years నుంచి ఉంది. నాకు ఇంకా పిల్లలు లేదు. పిల్లలు కలిగే ఛాన్స్ ఉందండి. మీకు పీరియడ్స్ ఎలా ఉన్నాయమ్మా? మంత్లీ అవుతున్నాయా? కరెక్ట్గా అవుతాయి డాక్టర్. ఓకే, మీరు ఏమైనా టెస్టులు చేయించుకున్నారమ్మా పిల్లల గురించి? టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ వచ్చి అంతా ఓకేగానే ఉందని చెప్పారు. మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ మిగతా టెస్టులు అన్నీ అయిపోయా? హస్బెండ్ కాలేదండి, ఈ మధ్యలోనే మ్యారేజ్ అయింది. ఓకే అండి. మరి పిల్లలు అవ్వాలంటే ఇద్దరు నార్మల్గా ఉండాలి కదండి. అంటే హస్బెండ్ కూడా ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించండి. తర్వాత మీ డయాబెటీస్ కూడా ఏ లెవెల్లో ఉన్నది అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనము ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాతనే ఫ్యామిలీకి ప్లాన్ చేసినట్లయితే సక్సెస్ అవుతుందండి. ఓకే, ఎలా డయాగ్నోస్ చేస్తారండి షుగర్లో ఏంటంటే ముఖ్యంగా ఈ డయాగ్నోసిస్ అంటే మనకి షుగర్ వ్యాధి వచ్చిందనేసి మనకు చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి లేకుండా ఒక 50% కేసెస్ లోపల మనం ఏసిమ్టమాటిక్ చూస్తుంటాం అనమాట. కొందరిలో మాత్రం ఇతర సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అప్పుడు డయాబెటీస్ ఉందని బయటపడుతుంటుంది. అయితే ముఖ్యంగా మనం ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనం చూసుకుంటాం అనమాట. అంటే ఫాస్టింగ్ ఒకటి, FBS ఒకటి, లేదా ర్యాండమ్గా కానీ RBS కానీ PLBS పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకుంటాం. FBS కనుక 80 to 120 కనుక ఉన్నట్లయితే అది మనకు నార్మల్గా ఉన్నట్లు. 120 క్రాస్ అయిందంటే మళ్ళీ ప్రీ డయాబెటిక్ స్టేజ్కి మనం చెప్పుకుంటాం. మన పోస్ట్ లంచ్ కనుక 150 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక డయాబెటిక్ స్టేట్కి మనం చెప్పుకుంటాం అనమాట. ఫస్ట్ ఈ సిమ్టమ్స్ని బట్టి మనము బ్లడ్ టెస్ట్ అనేది ముఖ్యంగా మనము చేయించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భారతి ఉన్నారు అనంతపూర్ నుండి. భారతి గారు మాట్లాడండి. మేడం. హలో మేడం, నా ఎయిర్స్ ముందర ఏంటండి? ఎయిర్స్ అంతా వెళ్ళిపోతుంది మేడం. హెయిర్ రాలుతుంది. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయా? లేదు మేడం, సరిగా. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందని చెప్పారా? చేయించారా ఏమైనా టెస్టులు? లేదు మేడం,
డాక్టర్ని కలిసారా మీరు? లేదు మేడం. ఓకే అమ్మా, మీకు హెయిర్ ఫాల్, బరువు కూడా పెరుగుతున్నారా? లేదు మేడం, సన్నగానే ఉన్నా. ఓకే, మీకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది అంటున్నారు, తర్వాత హెయిర్ ఫాల్ అంటున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వచ్చేటువంటి సమస్యలమ్మా. థైరాయిడ్ ప్రాబ్లం అయినా ఉండి ఉండొచ్చు, లేదంటే పీసీఓడి అనేటువంటి ప్రాబ్లం కూడా మహిళల లోపల ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకసారి మీకు దీనికి సంబంధించి మీరు థైరాయిడ్ టెస్ట్ ఒకటి, T3, T4, TSH ఒకటి, తర్వాత అబ్డామినల్ స్కాన్ కనుక చేసి పీసీఓడి గురించి మీరు స్కాన్ చేయించండి. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుందమ్మా. ఈ హెయిర్ ఫాల్కి తర్వాత మీకున్న పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్కి కారణం ఏంటో మనకు తెలుస్తుంది. రైట్. ఈ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అంటారు. అంటే ఫ్రూట్స్ కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ తినద్దు అని చెప్తూ ఉంటారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ బంద్ చేయాలి అని ఒక అపోహ ఉందండి. ఓన్లీ 3 times రోటీస్ తినాలి అని కూడా చాలామంది భ్రమపడుతుంటారు. అయితే ఇది మనం ఫుడ్ ఏది తీసుకున్నా కూడా, అంటే అది కార్బోహైడ్రేట్ తీసుకో, ప్రోటీన్ తీసుకో, ఫైబర్ తీసుకో, ఏది తీసుకున్నా అది కంపల్సరీ మనకు గ్లూకోజ్గా మారి బ్లడ్ లోపల కలవాల్సిందే. కాబట్టి ఏంటంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్స్ ఏంటంటే తొందరగా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి. ప్రోటీన్స్ కానీ ఫైబర్ ఫుడ్ కానీ అది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా మారాలంటే కొంత టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మనం ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేస్తుంటాం. కానీ మన మీల్ లోపల ఎప్పుడు కూడా అన్నీ కూడా సమపాల లోపల ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అదేవిధంగా ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, తర్వాత లిక్విడ్ వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉండాలి. అయితే కొంతమంది లోపల అపోహ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనకి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవద్దు, ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ అవుతాయి అనేటువంటి అపోహ ఉంది. కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, సీతాఫల్ కానీ, మ్యాంగో కానీ, సపోటా కానీ, ఇలాంటి ఎక్కువగా స్వీట్ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే ఒకటి మించి ఎక్కువగా తీసుకోకుండా మిగతా ఫ్రూట్స్ వచ్చేసి జామ కానీ, మన పైనాపిల్, యాపిల్ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఈ ఫైబర్ ఫుడ్ ఏంటంటే మనకి గ్లూకోజ్గా మారడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. కంపల్సరీ మన మీల్ లోపల ముఖ్యంగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయాలంటే, మనకు డయాబెటీస్ వచ్చిన తర్వాత కానీ దాన్ని రాకుండా ప్రివెంట్ చేయాలంటే కానీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి మన మీల్ లోపల తీసుకునేటువంటి ఫ్రూట్స్ లోపల కానీ, వెజిటబుల్ లోపల, అంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా క్యారెట్, తర్వాత ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్ లోపల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కంపల్సరీ మన ఫుడ్, మన డైట్ లోపల ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.